వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. క్రోధీనామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల. ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలనం చేస్తే గురుడు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. మిథునమందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. కన్యారాశి యందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ నెల మార్చి 15వ తారీఖు వరకు కూడా కుంభరాశి యందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ 15వ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. అలాగే ఈ మాసం చివరిలో 29వ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు. అప్పటికే మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి, శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకొని మీనరాశి యందు ఈ మాసం చివరిలో అనగా 29వ తారీఖు లగాయితూ ఒక 2.5 రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఒక 2.5 రోజుల తర్వాత అనగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడంతో ఈ షష్టగ్రహ కూటమి వల్ల పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది. ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి 4 గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది. ఆ తర్వాత దాదాపుగా మీనరాశిలో శని రవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి, అలాగే ఈ మే నెల వచ్చేసరికి. అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. మిథున రాశి వారికి మార్చి నెల మిశ్రమమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నది. ప్రత్యేకించి జన్మరాశి యందు కుజుని యొక్క సంచారము, వ్యయస్థానమందు గురుని యొక్క సంచారము కొంత ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ మాసంలో 15వ తారీఖు వరకు రవిగ్రహం తాలూకు వ్యతిరేకమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి. అలాగే దశమ కేంద్రంలో రాహు యొక్క అనుకూలత ఉన్నది, శుక్రబుధుల తాలూకు ప్రతికూలతలు కనబడుతూ ఉన్నాయి. అలాగే ఈ మాసంలో 15వ తారీఖు దాటాక రవిగ్రహం యొక్క ఆనుకూల్యత ఈ రాశి వారులలో ఉంటుంది. 9వ స్థాన స్థిత శనేశ్వరుడు కూడా మాసాంతంలో మారిపోతూ దశమంలోకి వస్తూ ఉన్నారు. అంటే దాదాపుగా అన్ని గ్రహాలు కూడా 10వ స్థానంలోకే తమ యొక్క సంచారాన్ని మార్చుకుంటూ ఉన్నటువంటి తరుణంలో ఈ రాశి వారులకు సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార, వ్యవసాయాదులు ఏవైతే ఉన్నాయో, వైవాహిక జీవితం ఏదైతే ఉన్నదో, కుటుంబపరమైనటువంటి జీవితం ఏదైతే ఉన్నదో ఇవన్నీ కూడా ప్రభావం చెందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ మాసంలో కేవలం రాహుగ్రహం 15వ తారీఖు దాటిన తర్వాత రవిగ్రహం ఈ 2 గ్రహాల అనుకూలత మాత్రమే ప్రధానంగా కనబడుతూ ఉన్నది. అంతర్లీనంగా చంద్రుడు మధ్యలో యోగిస్తూ ఉన్నప్పటికీ ఇవి 2 ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలించేటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. మరి అటువంటప్పుడు కొన్ని ఒడిదుడుకులు కనబడుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ విషయాల్లో ఈ రాశి వారు ఈ మాసంలో ప్రత్యేకించి కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ మిథున రాశి వారు ఎవరైతే ఉన్నారో మార్చి నెలలో ఉద్యోగపరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొనవలసినటువంటి పరిస్థితులు వస్తాయి. అంతేకాకుండా చేసేటువంటి వృత్తి, వ్యాపారము, వ్యవసాయము ఇటువంటివి ఏవైతే ఉన్నాయో, అంటే కొంతమంది వ్యాపారంలో ఫైనాన్స్ బిజినెస్ చేస్తారు, వస్త్ర వ్యాపారం చేస్తారు, లేదా ఏదైనా ఐటీ ఫీల్డ్లో పనిచేస్తారు, న్యాయ శాఖల్లోనో రక్షణ శాఖల్లోనో ఇలా ఏదో ఒక రకమైనటువంటి ఫీల్డ్లో పనిచేస్తూ ఉంటారు. వీళ్ళకి ఆయా రంగాల్లో ఉండేటువంటి ఉన్నతాధికారుల వల్ల కానీ లేదా ఆయా రంగాలకి సంబంధం లేనటువంటి వ్యక్తుల వల్ల కానీ వ్యవస్థల వల్ల కానీ కొంత చెడ్డ పేరు రావడానికి అవకాశం ఉంటుంది. ఆ విధానంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒక చిన్న ఎంప్లాయీ అయినా సరే ఏదో ఒక నీలాపనిందలు మీ మీద వస్తూ ఉండడం, ఇతరులు కావాలని మీ మీద దుష్ప్రచారం చేస్తూ ఉండడం, లేదు అసలు ఇతను ఎదగకుండా లేదా ఈమె ఎదగకుండా ఏదైనా మనం చెయ్యాలి అనేటువంటి కక్షపూరితంగా ఏదైనా ఒక ఇబ్బందికరమైనటువంటి చర్యలు చేపట్టడం లాంటి అంశాల దగ్గర నుండి
స్వయంగా మీరే ఉద్యోగాన్ని మానేసి వేరే ఉద్యోగం కోసం వెతుక్కుందామనేటువంటి తరుణంలో ఆ కొత్త ఉద్యోగం గమ్ముని దొరక్క ఉన్న ఉద్యోగం పోయి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు అనుభవించడానికి వృత్తిపరంగానే ఈ మాసంలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ప్రధానంగా ఏదైనా ఒక ఉద్యోగాన్ని మారవలసి వచ్చినప్పుడు మరొక ఉద్యోగమో లేదా ఇంకొక ఆఫరో లేకపోతే ఇంకొక ఆర్థిక సంబంధమైనటువంటి సోర్స్ ఏదైనా ఉంటేనే తప్పితే అనవసరంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు. ఇది ప్రధానమైన విషయం. ఇక రెండవది, వృత్తి ఉద్యోగాదుల్లో ఏదైనా కొన్ని ఒడిదుడుకులతో కూడి ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు చాలా కేర్ఫుల్గానే హ్యాండిల్ చేయాలి. సాధ్యమైనంత వరకు ఎవరి మీద కూడా ఆధారపడకుండా ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొంత ఎవరైనా మీ మీద చెడు కానీ నీలాపరింతలు కానీ లేదా దుష్ప్రచారం కానీ చేసినప్పుడు చాకచక్యంగా ఎదుర్కోవాలి తప్పితే కోపం అనేటువంటిది పనికిరాదు. ఇక ఇంకో విషయం ఏంటంటే, కుటుంబ సంబంధమైనటువంటి వ్యవహారాలు ఇవి కొంత ఇబ్బందులను కలగజేస్తూ ఉంటాయి. కుటుంబ సభ్యుల తాలూకు మాటలు కానీ లేదా వారి యొక్క విధి విధానాలు కానీ ఇవి కొంత మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి విధంగానే ఉంటాయి. అంతేకాకుండా కావాలని కొన్ని సందర్భాల్లో వారు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారు. మీకు సహాయం చేసేటువంటి వ్యక్తులు కొంత తక్కువగా ఉంటారు. ఒంటరిగానే ప్రతి దాంట్లోనూ పోరాటం చేస్తూ ఉండవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ రెండు విషయాలు ఈ మార్చి నెలలో ప్రభావితం చెందుతాయి. ఆర్థిక సమస్యలు లేవు, ఆరోగ్య సమస్యలు లేవు, ప్రత్యేకించి కొంత మానసిక అశాంతికి సంబంధించినటువంటి విషయాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి మిథున రాశి వారు ఈ మాసం మొత్తము కూడా సుబ్రహ్మణ్యారాధన చేస్తూ మంగళవారాలు జంట సర్పాలకి అభిషేకం చేసుకోవడము, అలాగే వీలుంటే మంగళవారం నాడు కందిపప్పు ఎర్రటి పళ్ళు దానం చేస్తూ ఉండడము ఇత్యాదివి చేస్తూ ఉండడం, ప్రతిరోజు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని కానీ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాలను కానీ పారాయణ చేస్తూ ఉండడం ద్వారా ఈ రకాలైనటువంటి పరిస్థితుల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. మార్చి నెల 29వ తారీఖు లగాయతు మే 21వ తారీఖు వరకు దాదాపుగా 53 రోజుల పాటు శని రాహువుల యొక్క యుతి మీనరాశి యందు, అందున పర్టికులర్గా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఈ 53 రోజుల పాటు శని రాహువుల యొక్క కంజంక్షన్ అనండి, యుతి అనండి, కలయిక అనండి, ఏదైనా సరే ఈ రెండు గ్రహాలతో పాటు, అంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి కూడా జరుగుతోంది, కానీ మిగతా గ్రహాల యొక్క కలయిక కన్నా శని రాహువుల యొక్క కలయిక, ఈ శని రాహువులతో పాటుగా రవి కూడా మీనరాశిలో ఉంటూ ఈ 3 గ్రహాల యొక్క కలయిక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. అయితే ఇది ప్రకృతి పరంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తుల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం, అది డిస్క్రిప్షన్లో ఉంది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి శని రాహువుల యొక్క యుతి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఫలితాలు ఏమిటి, ఇందులో కొంతమంది విపరీతంగా లాభపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేకించి శని రాహువులు కలిసి యోగిస్తే ఓవర్ నైట్ స్టార్స్ అని చేస్తారు ఆ రెండు గ్రహాలు కూడా. అంటే ఎలా ఉన్నవాడైనా, ఉదాహరణకి చూడండి, ఈ కుంభమేళాలో కొంతమంది అలాగే ఓవర్ నైట్లో స్టార్స్ అయ్యారు. అంతా పీక్లో శని రాహువులు యోగిస్తే స్టార్డమ్ వస్తుంది. అది ఏదైనా సరే, అంటే ఆర్థికంగా ఉపయోగపడుతుంది, లేకపోతే ఇంకోటి అది ప్రయోజనాన్ని పక్కన పెడితే అంత విపరీతంగా యోగిస్తారు. అలాగే శని రాహువులు ఇబ్బంది పెడితే అంతగానో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి.